హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జిడి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనకు ఆర్ఆర్సి రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నుండి సౌత్ వెస్టర్న్ రైల్వే సంబంధించిన అప్రెంటిషిప్ నోటిఫికేషన్ అయితే ఈరోజు మనకు రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడు దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా మనం అప్లై చేసుకోవాలో ఇక్కడైతే తెలుసుకుందాం. సో మీరైతే జాగ్రత్తగా అనేది స్కిప్ చేయకుండా వీడియోని తీయండి వరకు చూడండి. సో ఇక్కడ వచ్చేసి దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ చూసుకోవచ్చు. ఇక్కడ సౌత్ వెస్టర్న్ రైల్వే ఆర్ఆర్సి సంబంధించింది. సో ఇక్కడైతే మనకు ఇక్కడ ఓపెనింగ్ డేట్ వచ్చేసి ఇక్కడైతే 14th ఇక్కడ జూలై నుండి 13th ఇక్కడ ఆగస్టు వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఇచ్చారనమాట. దీనికి వచ్చేసి ఇక్కడ ఆన్లైన్ అప్లై మాత్రమే చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మనకు హుబ్లీ డివిజన్ సంబంధించిన ఇక్కడ ట్రేడ్ అయితే ఇచ్చారు. దానికి సంబంధించిన రిజర్వేషన్ అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత బెంగళూరు డివిజన్ వచ్చేసి మనకు ట్రేడ్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ రిజర్వేషన్ కేటగిరీ వైజ్ అయితే ఇచ్చారు. ట్రైనింగ్ పీరియడ్ అయితే చూసుకోండి. మైసూరు తర్వాత మనకు దీనికి సంబంధించిన అనేది మనకు టోటల్ అయితే వేకెన్సీ రిజర్వేషన్ వైజ్ అనేది మీరు ఏ డివిజన్లో అయితే అప్లై చేయాలనుకుంటారో ఆ యొక్క మీకు సంబంధించిన ట్రేడ్ తర్వాత రిజర్వేషన్ బట్టి ఇక్కడైతే మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేద్దామంటారో అదైతే ఏ గ్రేడ్కి అయితే అప్లై చేయాలనుకుంటారో దానికి సంబంధించిన రిజర్వేషన్లో మీ యొక్క పోస్టులను చూసి మీరు అప్లై అయితే చేసుకోండి. అండ్ ఇక్కడ అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకైతే 100 రూపీస్ ఫీజు అనేది ఉంటుంది. ఎస్సీ ఎస్టీ మేల్ అండ్ ఫీమేల్ పిహెచ్ క్యాండిడేట్ వాళ్ళకైతే ఫీజు అనేది లేదు. సో దీనికి మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకు ఓన్లీ 10th క్లాస్ పాస్ అయి ఉండాలి 50% మార్కులతో. ఆ తర్వాత ఇక్కడ మనకు ఎన్సీబీటీ లేదా ఎస్సీబీటీ సర్టిఫికేట్ ఉండాలి. ఐటీఐ సంబంధించి నేషనల్ కౌన్సిల్ ఇక్కడ వొకేషనల్ ట్రైనింగ్ లేదా స్టేట్ కౌన్సిల్ వొకేషనల్ ట్రైనింగ్ మనకు ఎస్సీబీటీ లేదా ఎన్సీబీటీ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ అయితే మనకు అయితే ఉండాలి. సో 10th అండ్ ఐటీఐ అయితే కంపల్సరీ అయితే పాస్ అవుట్ అయితే ఉండాలి. సో ఇక్కడ మనకు దీనికి సంబంధించిన నోటిఫికేషన్లో వాళ్ళు పూర్తిగా డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో ఇప్పుడైతే మనం ఇక్కడ సౌత్ వెస్టర్న్ రైల్వే సంబంధించిన అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడైతే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు సౌత్ వెస్టర్న్ రైల్వే సంబంధించిన అఫీషియల్ ఆన్లైన్ వెబ్సైట్ అనమాట. ఇక్కడ స్టార్టింగ్ డేట్ లాస్ట్ డేట్ అయితే చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం లాగిన్ రిజిస్టర్ అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు. లేదా మీరు కిందకి ఇక్కడ తీసుకువెళ్ళి ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ లేదా రిజిస్టర్డ్ యూజర్ ఆల్రెడీ లాగిన్ చేసి ఉంటే ఈ లాగిన్ చేసి అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ చేయాలనుకుంటే ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసేసండి. చేసేస్తే మనకు రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఇక్కడ స్టెప్ 1 అనేది ఇక్కడ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి తర్వాత రెసిడెన్షియల్ స్టేట్. సో మీకు సంబంధించిన రెసిడెన్షియల్ స్టేట్ అంటే మీరు ఎక్కడైతే నివసిస్తున్నారో ఆ యొక్క స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ డిస్టిక్ అనేది వచ్చేస్తుంది. మీకు సంబంధించిన డిస్టిక్ ఏదైతే ఉంటుందో అక్కడ డిస్టిక్ మెన్షన్ చేసేయండి. తర్వాత ఇక్కడ అడ్రస్ ప్రూఫ్ అయితే ఇవ్వాలి. మీకు సంబంధించినది ఏదైనా ఆధార్ కార్డు కానీ ఏవైనా అడ్రస్ ప్రూఫ్ అంటే కంపల్సరీ అయితే ఇక్కడ అయితే ఇవ్వాలి. సో తర్వాత మీ యొక్క ఈమెయిల్ అడ్రస్, తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్, తర్వాత మీ యొక్క పాస్వర్డ్ ఏ విధంగా ఉండాలంటే మనకు క్యాపిటల్ లెటర్, ఆల్ఫాబెట్ క్యారెక్టర్, ఒకటి నెంబరిక్ స్పెషల్ క్యారెక్టర్ అయితే మనకు 8 to 16 క్యారెక్టర్ అయితే ఉండాలి. సో ఈ విధంగా పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ వచ్చేసి ఇక్కడ మనకు ఐఎమ్ నాట్ రోడ్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ రిజిస్టర్ అండ్ సెండ్ ఓటీపీ మీద అయితే క్లిక్ చేసేసేయండి. ఫ్రెండ్స్, ఆ తర్వాత మన యొక్క మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఈమెయిల్ ఐడికి అనేది మనకు ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీ అనేది ఇక్కడైతే ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మనకు వెరిఫై అయితే ఇక్కడ అయిపోయింది అనమాట. ఇక్కడ వెరిఫైడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ టు అప్లికేషన్ ఫామ్ ఉన్నదా సో లేదా లాగిన్ అగైన్ మీద క్లిక్ చేసేసండి. సో మనకు ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అయితే ఈ విధంగా స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ రాగానే మన యొక్క కమ్యూనిటీ అంటే అడుగుతున్నారు, మీ యొక్క క్యాస్ట్ అనేది. సో యూఆర్ఐ ఎస్సీ ఎస్టీ మీకు సంబంధించిన పీడబ్ల్యూడా ఇక్కడ ఓబీసీ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మనకు సంబంధించినది ఇచ్చేసిన తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్. సో మీకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉందో ఆ విధంగా ఇక్కడ మీకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ అనేది మెన్షన్ చేసేసండి. స్క్రోల్ పక్కగా చేస్తే మనకు ఇక్కడ ఇయర్ వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ మంత్, తర్వాత డేట్ సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు సంబంధించిన 10th క్వాలిఫికేషన్ సంబంధించినది ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వాలన్నమాట. సో 10th క్లాస్ సంబంధించిన బోర్డ్ నేమ్ ఇచ్చేసండి. రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఇచ్చేసండి. మీకు సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఉంటుంది. ఆ యొక్క రిజిస్ట్రేషన్ పైన అయితే ఉంటుంది సర్టిఫికేట్ పైన. తర్వాత ఇయర్ పాసింగ్ 10th క్లాస్ ఎప్పుడు పాస్ అవ్వడం అది ఇచ్చేసేయండి. తర్వాత టోటల్ మార్క్స్ ఇచ్చేసేయండి. స్కోర్డ్ మార్క్స్ ఇచ్చేసేయండి. తర్వాత సిజిపి ఉంటే మీరు సిజిపి అనేది ఇచ్చేసండి. తర్వాత ఇక్కడ మనకు క్యాలిక్యులేట్ అయితే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో ఇక్కడ జాగ్రత్తగా ఇచ్చేసండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఎస్టాబ్లిష్ వేరే ట్రైనింగ్ ఇంప్రూవ్డ్ ఉంటే ఇక్కడ మీరు దీనిపైన అయితే మీరు ట్రైనింగ్ సంబంధించిన ఐదాం సెలెక్ట్ చేసుకోండి. అక్కడైతే మీకు ట్రైనింగ్ అని 1 year ట్రైనింగ్ పీరియడ్స్ అయితే ఉంటుంది కాబట్టి ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ట్రేడ్ ఇక్కడ మీరు ఏ ట్రేడ్ పైన అయితే అప్లై అయితే చేద్దాం అనుకుంటున్నారో అదైతే సెలెక్ట్ చేసుకోండి దీంట్లో అయితే. సో మీకు సంబంధించిన ఐటీఐలో ఏదైతే మీ యొక్క సర్టిఫికేట్ ఉంటుందో ట్రేడ్ అనేది అదైతే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క నేమ్ అనేది ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉందో ఆ విధంగా ఇక్కడ మెన్షన్ చేసేసేయండి. సో చేసిన తర్వాత
ఇక్కడ మీ యొక్క మదర్ నేమ్ అనేది ఇచ్చేసేయండి. సో తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్ ఇక్కడ క్యాపిటల్ లెటర్ అయితే జాగ్రత్తగా మిస్టేక్ లేకుండా ఇచ్చేసేయండి. తర్వాత లోకల్ ఎంప్లాయీ రిజిస్ట్రేషన్ డొమిషన్ ప్రిఫరెన్స్ ఉంటే మీకు ఇచ్చేసండి. మనకు తెలంగాణ సంబంధించిన వాళ్ళు ఉంటే తెలంగాణ ఇక్కడ ఎంప్లాయీ ఎక్స్చేంజ్ సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది, అదైతే ఇచ్చేసేయండి, లేకపోతే అవసరం లేదు. ఆ తర్వాత ఇక్కడైతే అండర్ గోయింగ్ డిస్ట్రిక్ట్ ఆర్గానిక్ ఇక్కడ ఉంటే ఎస్ అండి, చేస్తే మీకు సంబంధించినది ఇక్కడ నాట్ ఎలిజిబిలిటీ అడుగుతుంది. సో ఇక్కడైతే కంపల్సరీ అయితే నో చేసేసేయండి. తర్వాత డిజబుల్ ఇక్కడ పీడబ్ల్యూడీ కెనాట్ ఏజ్ అంటే నో చేసేసేయండి. ఒకవేళ ఉంటే మీకు సంబంధించిన అనేది ఇక్కడైతే డిజబిలిటీకి సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు మీనింగ్ అయితే ఇచ్చారన్నమాట. తర్వాత ఇక్కడ వచ్చేసి మీకు సంబంధించిన ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే ఇక్కడ చేసండి, లేకపోతే నో వచ్చేసేసండి. తర్వాత ఇక్కడ అడ్రస్ లైన్ 1 అడ్రస్ లైన్ 2 ఇచ్చేసండి. తర్వాత ఇక్కడ డిస్ట్రిక్ట్ మెన్షన్ చేసేయండి. తర్వాత మీ యొక్క స్టేట్ అయితే ఏది ఉంటుందో యొక్క స్టేట్ అయితే మెన్షన్ చేసేయండి. తర్వాత మీ యొక్క డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ ఇక్కడ ఇచ్చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మనకు జెండర్ మేల్ ఫీమేల్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మన యొక్క సంబంధించిన ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చేసండి. తర్వాత ఒకవేళ ఆధార్ కార్డ్ రాకపోతే ఇక్కడ ఎన్విరాన్మెంట్ ఐడి ఉంటే ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఐడెంటిఫికేషన్ ఆన్ బాడీ 1, సో ఇక్కడ 2, సో మనకు 2 మచ్చలు అయితే ఎక్కడైతే ఉన్నాయో సో మీకు సంబంధించిన హ్యాండ్ పైన కానీ ముఖం పైన ఎక్కడైనా ఉంటే ఇక్కడైతే మెన్షన్ చేసేయండి. లేదా మీకు ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉందో ఆ విధంగా అయితే ఇచ్చేసేయండి రెండిట్లో. సో ఆ తర్వాత ఇక్కడ మనకు బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలన్నమాట. సో మీ యొక్క సంబంధించిన బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇచ్చేసండి. టైప్ ఆఫ్ సేవింగ్ వచ్చేసి ఇక్కడ సెలెక్ట్ చేసి ఇక్కడ ఇచ్చేసేయండి. తర్వాత ఐఎఫ్సి కోడ్, బ్యాంక్ నేమ్, బ్రాంచ్ నేమ్ అయితే ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు టెక్నికల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఐటీఐ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో మీకు సంబంధించినది ట్రేడ్ అయితే ఏ సెలెక్ట్ చేసుకున్నారో మనకు ఆటోమేటిక్గా వచ్చేసింది ఐటీఐలో. తర్వాత మీ యొక్క సంబంధించిన ఐటీఐ బోర్డు నేమ్ ఇచ్చేసేయండి, రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి, మనకు సర్టిఫికేట్ పైన అయితే ఉంటుంది. తర్వాత ఐటీఐ పాసింగ్ ఇయర్ మంత్ ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ మనకు టోటల్ మార్క్స్ అనేది మీకు ఐటీఐలో నుంచి వచ్చేసేయండి. తర్వాత మీకు సంబంధించిన అనేది మీకు ఐటీఐలో ఎన్ని స్కోర్డ్ మార్క్స్ ఇచ్చారో అది ఇచ్చేసి మనకు ఆటోమేటిక్గా ఇక్కడైతే క్యాల్కులేట్ అయితే అయిపోతుంది మనకు పర్సంటేజ్ అనేది. ఆ తర్వాత ఇక్కడైతే మనకు ఇక్కడైతే 10th క్లాస్ సంబంధించిన అనేది ఇక్కడ ఐటీఐ సంబంధించిన కరెక్ట్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి, క్వాలిఫికేషన్ అనమాట. ఎటువంటి మిస్టేక్ లేకుండా అయితే మీరు జాగ్రత్తగా స్కోర్డ్ మార్క్స్ అయితే జాగ్రత్తగా అయితే చేసేయండి. సో లేదా రిజెక్ట్ అయితే చేస్తారన్నమాట. సర్టిఫికేట్ ఉన్నట్టు ఇక్కడ మార్క్స్ 10th అండ్ ఐటీఐ సంబంధించిన మార్క్స్ డీటెయిల్స్ అయితే జాగ్రత్తగా చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ అటాచ్మెంట్ వచ్చేసి మీకు సంబంధించిన ఫోటో అప్లోడ్ చేయాలి. తర్వాత సిగ్నేచర్ ఇక్కడ క్యాపిటల్ లెటర్ అయితే ఉండదు, మీ యొక్క స్టైల్ అయితే అప్లోడ్ చేసేయండి. తర్వాత మీ యొక్క కమ్యూనిటీ సర్టిఫికేట్ ఓబీసీ సంబంధించిన వాళ్ళు ఉంటే ఇక్కడైతే అప్లోడ్ చేసేసండి సర్టిఫికేట్ అనమాట. తర్వాత ఓబీసీ డిక్లరేషన్ సర్టిఫికేట్ అయితే ఇక్కడ ఒకవేళ ఓబీసీ వాళ్ళ సెలెక్ట్ చేసుకుంటే ఓబీసీ సంబంధించిన ఓబీసీ డిక్లరేషన్ సర్టిఫికేట్ అయితే అడుగుతారు, అదైతే అప్లోడ్ చేసేసండి. మీకైతే నేను డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. లేదా మనకు వాళ్ళు ఆల్రెడీ మనకు నోటిఫికేషన్లో ఇస్తారనమాట లాస్ట్గా అనేది ఓబీసీ డిక్లరేషన్ సర్టిఫికేట్. దాంట్లో ఒకవేళ మీ దగ్గర లేకపోతే అది ఫిల్ చేసేసి ఇక్కడ అప్లోడ్ చేసేసండి. తర్వాత ఇక్కడ ఎడ్యుకేషనల్ మార్క్ షీట్ అనేది ఇచ్చేసేయండి, మీకు సంబంధించిన 10th క్లాస్ సంబంధించిన ఏది ఉంటుందో ఆ యొక్క మార్క్ షీట్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత ఐటీఐ మార్క్ షీట్ 1, తర్వాత ఐటీఐ మార్క్ షీట్ 2 అనేది దీంట్లో మెన్షన్ చేసేసేయండి. సో ఒకటి ఉంటే ఒకటైతే ఇచ్చేసేయండి రెండింటిలో. ఆ తర్వాత పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ ఏదైనా ఉంటే సర్వీస్ కానీ ఇక్కడ ఏదైనా ఉంటే మెన్షన్ చేసేయండి. లేదా ఇక్కడ మనకు ఇక్కడ ఆర్డీఏటీ రిజిస్ట్రేషన్ ఫామ్ పీడిఎఫ్లో ఉంటే ఇక్కడైతే మీరు ఇక్కడ ఫైల్ అయితే అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మీరు క్లారిటీగా అయితే చూసుకున్న తర్వాత ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ మీద అయితే క్లిక్ అయితే చేసేసేయండి ఫ్రెండ్స్. ఆ తర్వాత మనకు ఇక్కడైతే యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ మనకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అయితే వచ్చేస్తుంది. సో అండర్స్ కేటగిరీ వాళ్ళకైతే మీకు డైరెక్ట్గా అనేది పేమెంట్ అయితే ఉంటుంది, మీకు సంబంధించిన పేమెంట్ పేజ్గా తీసుకెళ్తుంది. అక్కడ నుండి డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ లేదా మీ యొక్క బ్యాంకింగ్ ద్వారా అక్కడ నుండి పేమెంట్ అయితే చేసుకున్న తర్వాత మనకు అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ అయితే అయిపోయిన తర్వాత ఈ విధంగా మనకు ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అయితే వచ్చేస్తుంది. సో మీరు దీన్ని అయితే ప్రింట్ అయితే తీసుకోండి ఎప్పుడైనా ఫ్యూచర్ రెఫరెన్స్ యూస్ కోసం. సో ఈ విధంగా అప్లికేషన్ ప్రింట్ అయితే మనకు కంప్లీట్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా అయితే ఫామ్ అయితే సబ్మిట్ అయితే అయిపోతుంది. ఆ తర్వాత ప్రింట్ ఇక్కడైతే మనకు ప్రింట్ మీద క్లిక్ చేస్తే మనకు అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే వచ్చేస్తుంది. సో ఈ విధంగా అయితే మనకు సౌత్ వెస్టర్న్ రైల్వే సంబంధించిన ఆర్ఆర్సీ రైల్వే రిక్రూట్మెంట్ సెల్ ఆన్లైన్ ఫామ్ అప్లై అయితే ఈ విధంగా అయితే చేయండి. సో మీరు అప్లై చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ ఇవ్వండి, మీకైతే నేను తొందరగా అయితే రిప్లై అయితే ఇస్తాను. సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.